మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అన్నగారిని, తండ్రిని, చదువు చెప్పిన గురువుని, ముఖ్యంగా అన్నగారైనా కొంచెం వయోభేదం తక్కువ ఉంటే నువ్వు అంటాం, పెద్ద విషయం కాదు. తండ్రిని నువ్వు అనకూడదు ఎట్టి పరిస్థితులు. నాన్నగారు అనవలసిందే, నాన్న నువ్వు అనకూడదు. ఏదో పాపం చదువు లేని వాళ్ళు కొంతమంది కాయ కష్టం చేసుకునే జీవులు ఉంటారు, వారికి ధర్మాలన్నీ తెలియకపోవచ్చు, వారు ఏదో మామూలు వారి భాషలో వారు ఉంటారు. చదువుకోవడం అనే సంస్కారం ఎక్కడ ఉంటుంది అంటే ఖచ్చితంగా తండ్రిని మీరు అనవలసిందే, నువ్వు అనకూడదు ఎట్టి పరిస్థితులు. నాన్నగారు ఎవరితో చెప్పినా మా నాన్న కాదు, మా నాన్నగారు అలా రావాల్సిందే మాట. తల్లి దగ్గర చనువు వేరు, అమ్మగారు అనొచ్చు అనకపోయినా పర్వాలేదు, ఆ చనువు వేరు. తల్లి ప్రేమకి ప్రతీక, తండ్రి బాధ్యతకి గౌరవానికి ప్రతీక. తేడాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చదువు చెప్పిన గురువుని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనకూడదు, మీరే. అటువంటి వాళ్ళని మనం పొరపాటును నువ్వు అన్నామంటే అది హత్య చేసిన దాంతో సమానం. అందుకని మీ అన్నగారు నువ్వు అన్నారు మాటలను అన్నాడు. ఇది నిజానికి ట్రబుల్ షూటర్ అంటారు ఇక్కడ ఆంగ్ల భాషలో చెప్పాలి. ట్రబుల్ షూటర్, షాక్ అబ్జార్బర్, డిజాస్టర్ మేనేజర్, ఇవన్నీ శ్రీకృష్ణుడికి వర్తిస్తాయి. ఈ యాజమాన్యాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చేశాడో చూడండి ఇక్కడ. అందుకని జాగ్రత్తగా ఇతనికి ఇబ్బంది రాకుండా, అతనికి ఇబ్బంది రాకుండా నమస్కరించకపోతే అవమానించినట్టే. వాళ్ళు అనుకుంటారు ఏమిటో ఎప్పుడూ నమస్కారం పెట్టేవాడు ఈ మధ్య మానేశాడట, అది ఒక ప్రమాదమే. అందుకని ముందు అవమానించు. అది అర్జునుడు ఉడుకుతున్నాడు పాపం, అన్నగారిని తిడ్డం నా వల్ల కాదు, ముందుగో అని నాకు మాట్లాడిన తర్వాత కాళ్ళ మీద పడిపో. అదేమిటి అదంతే, నీకు తెలియదు. మరి ఈయనకు తెలుసుగా, మరి సంసారాలు చేశాడు కదా. శుభ్రంగా సత్యభామ కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత ఆవిడని తీసుకెళ్ళి రుక్మిణి కాళ్ళ మీద పడేశాడు. సామాన్యుడా అమ్ము, ఆవిడని తీసుకెళ్ళి రుక్మిణి కాళ్ళ మీద పడేశాడు. మన భర్త కాళ్ళ మీద పడినా పర్వాలేదు, సవతి కాళ్ళ మీద పడేశాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నిర్వహణ సామర్థ్యం అంటే అది. ఎందుకని మనం వల్ల కాదు, కేకలేస్తే ఏదో విపరీతంగా రాక్షసుడిలా కేకలేస్తాం, తలిపేసేసి కాళ్ళు ఎట్టేసుకుంటాం. రెండూ లోకువే. ఉండవలసినంత గాంభీర్యం లేకపోవడమే వచ్చిన ఇబ్బంది. ఆయనకి అది ఉంది. అందుకని కాను పర్వాలేదు, తర్వాత చూసుకుందాం అంటే అప్పుడు ఇష్టం లేకపోయినా కూడా అర్జునుడు దూషిస్తున్నాడు. ఆ ఇష్టం లేని దూషణ ఎలా ఉంటుంది, అదొక విచిత్రం. అంచేతను అవును కృష్ణ, ధర్మరాజునే కనుక మేము అనవలసి వస్తే మాటలు కొత్తగా తెచ్చుకోవలసిన అవసరం లేదు. భీముడంటే పడతాను నేను, భీరుడంటే పడతానా అన్నాడు. అప్పటికే ధర్మరాజు మోహన్ జేవురిస్తోంది. కానీ కృష్ణుడి మాటలు అక్కడికి ఎక్కుతున్నాయి. ఈయన కావాలనే ఏదో చేయిస్తున్నట్టుగా ఉంది, ఇది ఒక నాటకం సాగుతోందని. అందుకని ఊరుకున్నాడు, మాట్లాడలేదు. భీముడంటే పడతానయ్యా, నేను యుద్ధానికి పనికిరానని. భీరుడంటే పడతానా? ఎన్నిసార్లు యుద్ధం మానేసి వచ్చాడు ఈయన. ఈయన నన్ను అనడం ఏమిటి? అందుకే ధర్మరాజా, అసలు నీ యుద్ధం ఎంత, నువ్వెంత, నీ చేతిలో హతులైన వీరులు ఎవరో ఓసారి చెప్పు. ఎందుకంటే అప్పటికే ధర్మరాజు, నువ్వు భీష్ముడు నువ్వేమైనా చంపావా మేము కనుక్కోకపోతే, ద్రోణుడు నువ్వేమైనా చంపావా మేము అబద్ధం ఆడకపోతే, ఈ అర్ధరాత్రి వెళ్ళి కనుక్కోవడం, అబద్ధాలు ఆడడమే గొప్ప పరాక్రమం అని ఆయన అనుకుంటాడు. ఇంకే అహంభావం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది మనుషులకి. ఏదో వెనక మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు మనకి తెల్లకైతే దరఖాస్తు పెట్టడానికి లేకపోతే ఎవరో పక్క వాళ్ళు ఇస్తుంటారు. ఆ వేళ నేను కాగితం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం వచ్చేదా, మరే సన్నికల్లో దాస్తే పెళ్ళి ఆగిపోయేది అన్నట్టు ఎవడో. దరఖాస్తు పెట్టడానికి కాగితం ఇవ్వకపోతే ఉద్యోగం ఆగిపోతుంది కానీ అంటాడు. కోపం వస్తే నేనే ఇచ్చాను ఆ వేళ కాగితం ఆయనకి, ఆ కాగితం లేకపోతే ఆయనకు ఆ ఉద్యోగం వచ్చేది కాదు. ఇంత అయ్యాడంటే మా కాగితమే కారణం. కాగితం కాగడం కారణం కాదు, కన్నతల్లి కారణం. కానీ అలా ఉంటుంది. ఏ పని చేసిన వాళ్ళకి ఆ పనికి ఆ ఇచ్చిన కాగితం 1000 రూపాయలు 2000 అది చాలా పెద్ద విషయంలా కనిపిస్తుంది. ఆ మాట మానవనాలు వారానేస్తారు పొరపాటు. అందుకని నేను అబద్ధం ఆడకపోతే ద్రోణుడు చనిపోయేవాడా, నేను రాత్రిళ్ళు కనుక్కోకపోతే భీష్ముడు చనిపోయేవాడు, ఎవరిని చంపేవు కనుక కర్ణుని చంపడానికి అనేసాడు. అందుకే అది నీ యుద్ధం ఎంత, నువ్వెంత, నువ్వెవరిని చంపవు చెప్పు నాకు. అంచేత ఎన్ని ఇబ్బందులు పడ్డామయ్యా నీ గురించి, అసలు అవి సామాన్యమైన విషయాలు అవి అన్నాడు. అని ఇష్టం లేకపోయినా సరే ధర్మరాజు వల్ల ఈయన ఎప్పుడైనా ఒకసారి కోపం వచ్చినప్పుడు అనుకున్న మాటలన్నీ ఒకసారి కూడ తీసుకుని అనేస్తున్నాడు. తిరుపతి వెంకట కవులు అద్భుతంగా చెప్పారు ఈ పద్యం. నీ మూలమునగదా నెలతకు కొల్వులో కారాని ఇబ్బంది కలిగినాడు, నీ మూలమునగదా నిన్న మొన్నటిదాకా పడరాని ఇక్కట్లు పడితిమేము. ఓ ధర్మరాజా, నీ మూలమునగదా నిన్న మొన్నటిదాకా పడరాని ఇక్కట్లు పడితిమేము, నీ మూలమునగదా నిలువ నీడయులేక కుంతి మార్తురయింట కుడువవలసే, నీ మూలమునగదా నెలబాసి తొలంగే 10-16 వెంబడిన కొడుకు, నీ మూలమునగదా నెలబాసి తొలంగే 10-16 వెంబడిన కొడుకు,
భరతకుల గౌరవంబును పాండురాజు గౌరవంబు తమ్ముల గౌరవంబు పోనడసిదౌరా. భరతకుల గౌరవంబును పాండురాజు గౌరవంబును తమ్ముల గౌరవంబు పోనడచిదౌర. నీ పారుబోతుతనము పోనడచనౌర. నీ పారుబోతుతనము దళిత నిజయోధ బల తేజ ధర్మరాజా. దళిత నిజయోధ బల తేజ ధర్మరాజా. ఈ విశేషణాలు ఈ తిరుపతి వెంకట కవుల శైలిలో ఉండే విశేషణాలే బహుశా శిష్యరికం కారణంగా విశ్వనాథ వారికి వచ్చే బాగా విలసిల్లాయి అక్కడ. ఇంకా అమ్మో ఆయన ఇంకా బాగా చేస్తాడు. గురువును మించిన శిష్యుడు ఆయన. దళిత నిజయోధ బలతేజ ధర్మరాజ అంటే నీ యోధుల బలాన్ని నువ్వే తగ్గించుకుంటావయ్యా, కావాలని చేసిన పనేదేగా మరి. నువ్వు ఉన్న వీరులను కూడా కాపాడుకోవడం తెలియదు నీకు. ఎకసిక్కపు మాటలు మాట్లాడి మిత్రులను శత్రువును చేసుకుంటావు. ఇంకో పెద్ద అజాత శత్రువు అని పేరు నీకు. నువ్వు అజ్ఞాత శత్రువు, అసలు అజాత శత్రువు కాదు. దళిత నిజయోధ బలతేజ. నీ పార్టీని నువ్వే చులకన చేసుకునే రకం అని కొంతమంది అంటారు చూడండి. మన పక్షాన్ని మనమే బలహీనం చేసుకోవడం. అలాగే నీ వాళ్ళని నువ్వే తిట్టుకునే రకమయ్యా. దళిత నిజయోధ బలతేజ. నీ దగ్గర ఉండే యోధుల యొక్క బలము తేజస్సు నీ వల్లే దళితం అణిచేస్తావు అందరినీ. ఎవరిని పైకి రాని చూడు. అటువంటి వాడివి. దీని నుంచి ఆయన విశేషణాలు ఇంకాస్త భావాత్మకమైన ఊరికే కుంతీనందన కౌంతేయ ఇవన్నీ మామూలువే. భావాత్మకమైన విశేషణాలు ఉంటే అవి విశ్వనాథ వారు వాడతారు. ఇంకా సుదీర్ఘంగా వాడతాడు ఆయన. మరి సరే ఆ శిష్యుడే, ఆయన వ్యవహారమే వేరు. నీ మూలమున గదా నెలతకు కొలువులో కారాని ఇబ్బంది కలిగినాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందంటే నువ్వు చూదమాడటం వల్ల కాదయ్యా. ధర్మరాజు ఎప్పుడే పశ్చాత్తాపానికి లోనవుతాడు. నిజమే కదా, వాళ్ళ తప్పులు అంటున్నారు, మరి నా తప్పులు నాకున్నాయి కదా. ఈ రకంగా తమ్ముడు అన్నగారిని కృత్రిమ నింద చేయడం అంటే చెయ్యాలనే మనస్సులో పూర్తిగా లేదు. అలాగని ఆ పరిస్థితులు లేదనడానికి లేదు. ఇదే మానవ మనస్తత్వం. మహాభారతం పూర్తిగా లేదు, బాధపడుతున్నాడు. కానీ అలాగని లేదనడానికి లేదు. కొంత గుర్తొస్తోంది, కొంత బాధగానే. అన్ని మాటలన్నాక ఉండదా? అంచేది ఈ మిశ్రమమైనటువంటి మనస్తత్వంతో చేసే నింద ఎలా ఉంటుందో మనం సోదాహరణంగా 23:30 గంటల్లో చూద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.